ఒక వేద పండితుణ్ణి, ఒక తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి తిట్టడం అనేది జరిగింది. నిజంగా చాలా చాలా దురదృష్టకరం అన్నమాట ఇది. సో ఇది ఒక వాస్తు ఛానల్ వ్యక్తి చెప్పడం నిజంగా ఆశ్చర్యకరం అన్నమాట. అసలు ఈ ఛానల్ వ్యక్తి వచ్చేసేసి స్పెషల్గా మా తాత ముత్తాతల నుంచి నేర్చుకున్నాము. మా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ స్థాపత్య వేదమే మేము ఉన్నాము. పుట్టినప్పటి నుంచి మా తాతలు అంటే ఓ 50-60 సంవత్సరాల నుంచి అని చెప్పి ఏపీ తెలంగాణలో ఫేక్ వర్డ్స్ చెప్తూ ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, మనం ఎక్కడెక్కడైతే ప్లాన్లు ఇస్తామో, ఎక్కడైతే విజిట్లు చేస్తామో అలాంటి వ్యక్తుల దగ్గరికి ఫ్రీగా వెళ్ళి మీకు ఆయన నష్టం కలిగించడానికి అవి చెప్పాడు, ఇవి చెప్పాడు, మీ ప్లాన్ ఇట్లా తీసుకుంటే మీకు అట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుందని వాళ్ళను నమ్మబలికి, వాళ్ళను మోసం చేసి ఒక ఆడియో రికార్డ్ కానీ ఏదైనా వీడియో కానీ తీసుకొని యూట్యూబ్ ఛానల్స్లో వేసి హరివాస్తోని బ్లేమ్ చేద్దామని ముందుకెళ్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి యొక్క ఆడియో రికార్డ్ ఈరోజు మీకు నేను ప్రజెంట్ చేస్తాను, మీరు చూడండి. అయితే చాలా రోజుల నుంచి ఈ విధమైనటువంటి దుష్ప్రచారం జరుగుతూనే ఉంది. ఎందుకంటే హరివాస్తు మీద ఇలా జరగడం అనేది నిజంగా అది బాధాకరం. అర్థమైందా? సో ఏపీ తెలంగాణలో ఎన్నో రహస్యాలు మనం నిజంగా చెప్తున్నామంటే నిజంగా అది మీ అందరి అదృష్టం అనుకోవాలి, లేకపోతే నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదం లేకుండా నేను ఇవన్నీ చెప్పలేను కదా. సో ఇక్కడ ఏంటంటే, ఈ వ్యక్తికి పని పాట అంటూ లేదు. చాలామంది వాస్తు వ్యక్తులు ఫోన్ చేయడం లేదంట, విజిట్లు లేవంట, అసలు ప్లాన్లు ఇవ్వడం లేదు. ఏం చేయాలని ఆలోచించి అతను ఎవరైతే ఏపీ తెలంగాణలో మంచి హై పొజిషన్లో ఉన్నారో అలాంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఇలాంటి వెధవ పనులు చేస్తూ ఉన్నారు. సో చాలా రోజుల నుంచి వీటి మీద వీడియో చేద్దాం అనుకున్నాం. అయితే మన శ్రీధర్ గారు ఉన్నారు కదా, సో ఆయన ఏం చెప్పారు, ఈ కచరగాళ్ళు సార్ వీళ్ళందరూ విధవలు, వాళ్ళ గురించి మనం ఆలోచన చేసి టైం వేస్టు. సో ఇంకా నిన్న ఈరోజు కూడా ఆయన ఫోన్ చేశారు, సార్ అసలు ఇలాంటి వ్యక్తులను మనం వదిలేస్తూ పోతే మనం ఒక్కసారన్నా జవాబిద్దాం. సో ఇంత నీచంగా మాట్లాడిన ఆడియో రికార్డ్ కూడా మీకు పెడతాను. ప్లస్ అజయ్ అని ఒక వ్యక్తి పెనుమూరు, మన మదనపల్లికి నియరెస్ట్. సో ఈ వ్యక్తి మనకు ఫోన్ చేసి వాళ్ళు అక్కడ చనిపోయారు, వీళ్ళు ఇక్కడ చనిపోయారు, వాళ్ళకి అలా జరిగిందంటే ప్రూఫ్స్ పెట్టమంటే నాకు ₹1,00,000 ఇస్తే నేను పెడతా, లేకపోతే నేను ఎందుకు పెట్టారు, అసలు నువ్వెందుకు ఫోన్ చేసినా అంటే లే ఇట్లా జరిగితే నాకు ఎక్కడో చెప్పు నేను వస్తా అంటే మాట్లాడాడు. అతను ఆ ఆడియో రికార్డ్ అంతా చేసి వేరే యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అతని మీద పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు బుక్ చేశాం. సో అతనికి ఆల్రెడీ సిఐ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి నేను ఇవన్నీ ఏం చెయ్యను, ఆడియో నేను తీపిచ్చేస్తానని చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ అతని మీద ఏంటంటే క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాము. సో ఈ విధమైనటువంటి ఆడియో రికార్డ్స్ మీరు వినాలనే ఒక ఉద్దేశంతో ఆ ఫుల్ ఆడియో రికార్డ్ అనేది నేను మీకు పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అనేది మీరు వినండి. హలో అజయ్, చెప్పండి సార్. మన పెనుమూరు నుంచి లాస్ట్ టైం ఫోన్లో మాట్లాడినావు కదా, చెప్పండి. అది ఏమైంది? ఏదో ఆడియో రికార్డ్ చేసి మరి ఎవరికో తోని మాట్లాడిపించి ఏదో సెటిల్మెంట్ చేసుకున్నావంట. ఆల్రెడీ నేను సార్తో మాట్లాడాను సార్, చేశారు, డిలీట్ చేయించాను. అట్లా కదబ్బా, నీకు అసలు మాట్లాడమని చెప్పింది ఎవరు? సార్ నేను ఆల్రెడీ సార్తో మాట్లాడినాను సార్, డిలీట్ చేయించాను. సార్ లైన్ లోనే ఉన్నాడు, మాట్లాడతావా? లేదు సార్, నేను ఆల్రెడీ చెప్పినాను సార్, ఆ విధంగా డిలీట్ చేయమని చేపిస్తా సార్. సరే కరెక్టేనబ్బా, అసలు నీకు ఫోన్ ఎవరు చేయమన్నా? ఫోన్ చేయమంటే చేసేస్తావా నువ్వు డైరెక్ట్ గా? సార్ నేను సార్కి చెప్పాను ఆల్రెడీ. నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకపోతే స్టేషన్ కి పిలిపించి ఆడ కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది. సార్ నేనేం దొంగతనం చేయలేదు సార్, నేను ఆల్రెడీ నువ్వు మాట్లాడింది మొత్తం ఆడియో రికార్డ్ తో సహా ఉంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా ఉంది. సరే సార్, నేను సారీ చెప్తాను మీకు. నువ్వు సారీ చెప్పడం కాదు, ఇప్పుడు వానికి అగైన్స్ట్ గా నాకు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా నాకు ధమ్కి ఇచ్చి ఫోన్ చేయమన్నాడు, నేను చేసిన హరిగారికి అసలు తప్పేం లేదు అని ఒక చిన్న వీడియో చేసి నాకు పెట్టు. నేను ఎందుకు సార్ పెడతాను? ఫోన్ సార్ ఒక సెకండ్ సార్, మీ ద్వారా నేను సారీ చెప్తున్నాను, మీకు సారీ చెప్తున్నాను. నాకే నువ్వు యూట్యూబ్ లో పెట్టిన తర్వాత సారీ అంటే నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తాను నేను ఇప్పుడు. సార్ నేను చెప్పండి సార్, మీరు అట్లా కూడా పెడతానంటే పెడతారు, దాని గురించి నేను అంటాలే. నేను క్రిమినల్ కేసు ఇది నీకు తెలుసా? క్రిమినల్ కేసు
నువ్వు ఆడియో రికార్డ్ చేసి వేరే యూట్యూబ్ ఛానల్లో పెడితే అది క్రిమినల్ కేసు అవుతుంది, 420 కేసు అవుతుంది. సరే సార్, నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాను, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాను, డిలీట్ చేయించినాను. నువ్వు డిలీట్ చేపిలో ఆయన ప్రైవేట్ లో పెట్టిండు అంతే. అవును అది సార్, అది అవును సార్. సెకండరీ. ఆల్రెడీ ఒక నిమిషం, ఆల్రెడీ నేను ఆడియో రికార్డ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నా. ఆల్రెడీ నేను సిఐ సార్కి నేను చెప్పాను, సార్ ఇలా ఉండాలని చెప్పారు, దాన్ని పెట్టినాను, వాళ్ళకి ఆల్రెడీ చెప్పి పెట్టినాను. సిఐ సార్ లైన్ లోనే ఉన్నాడు, మాట్లాడతావా అంటున్నా. సార్తో నేను చెప్పాను, సార్కి నేను కాల్ చేసి అది వాళ్ళ దగ్గర అలా పెట్టించి నేను సార్కి వాట్సాప్ లో పెడతాను చెప్పిన, సార్కి చెప్పేస్తాను అంతే. ఇప్పుడు మరి క్రిమినల్ కేసు నీ మీద బుక్ చేయమంటావా, వాళ్ళని తీసుకొని వస్తావా, ఎట్లా? సార్ నా మీద చేపిస్తే ఏం లాభం సార్ ఊరికే. మరి ఇప్పుడు నువ్వు వానికి ఫోన్ చేసి అరే చెత్తనా కొడక నువ్వు చెప్తే మరి ఇట్లా చేసిన నేను, మరి నా మీదకి ఇప్పుడు 420 కేసు బుక్ చేస్తా అంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ అంతా అయింది సార్, నేను అలాగే చెప్పిన దానికే వాళ్ళు డిలీట్ చేశారు. డిలీట్ చేయలేదు, అది ప్రైవేట్ లో ఉందన్నారు సార్. అదే నేను చేపిస్తాను సార్, ఆల్రెడీ చెప్పాను. మరి నువ్వు ఫోన్ చేసి ఇగో ఒక మాట అబ్బా అజయ్ సార్, నీకు మాట చెప్తా గుర్తుపెట్టుకో. చెప్పండి సార్. నువ్వు మాట్లాడడంలో ఎప్పుడూ తప్పు లేదు, కానీ నిజంగా నా తరఫు నుంచి ఒకరికి ఇబ్బంది కలిగింది అనుకో, నువ్వు సార్ ఖచ్చితంగా మాట్లాడొచ్చు. మీ దగ్గర నేను రిక్వెస్ట్ చెప్తాను, సారీ ఇంకోసారి రిపీట్ అట్లా కాదు, నా కాదబ్బా, నుండి అజయ్, రిపీట్ అజయ్, కాదు. అజయ్ ఒక్క మాట ఎందుకంటే అజయ్, అంటే నాకు అజయ్, ఆ రోజు బుద్ధి లేకుండా ఏదో కొంచెం పార్టీలో ఉండి నేను అజయ్, మాట్లాడిన మాట రాంగ్. అజయ్ నేను ఒక మాట చెప్పి విను. సార్, ఈ రోజు వరకు నా తరఫున ఎవ్వరికీ ఇబ్బంది కలగలేదు. లేదు మీకు సంబంధించిన మీకు తెలిసి ఉంటుంది సార్, నేను తప్పు పడతలేదు. ఎవరెవరు బాధ ఇప్పుడు వాళ్ళకు ఉంటుంది, ఎవరు పోనీ కష్టం వస్తాయని ఎవరు తెలుసు అసలు నీకు? నా దగ్గర నేర్చుకున్న వ్యక్తి, ఓకే ఓకే. నా దగ్గర నేర్చుకొని నా మీద పగబట్టి ఇట్లా దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. అవునులే సార్, నేను మీ ప్లేస్ లో ఉన్నా, నాకు అలాగే ఫోన్ చేస్తే నాకు కూడా బాధ అవుతుంది. నేను తప్పు ఎవరిదని తప్పే. అట్లా కాదు, నిజంగా నేను తప్పు చేస్తున్నాను అనుకో నేను బాధపడతానబ్బా. తప్పు చేయని కాడికి ఎట్లా బాధపడతాను? ఆయన ఆడియో రికార్డ్స్ నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఎట్లా తిడతాడు తెలుసా? అరే బామ్మన్న కుక్క, సిఐ గారికి తెలుసు, ఆడియోస్ మొత్తం ఉన్నాయి ఆల్రెడీ. వాని మీద సైబర్ క్రైమ్ లోనే పెట్టేసేసి మొత్తం ఛానల్ లేపడం కాదు, వాని మీద క్రిమినల్ కేసు బుక్ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అయినావు దాంట్లో. ఇప్పుడు నాదేముంది సార్, నన్ను ఇన్వాల్వ్ చేస్తే నాదే ఏం సార్ ఉంది సార్, నీ దగ్గర ఏముండదు. ఇప్పుడు ఒకటి అక్కడ చేసినోడు ఎవడనేది వస్తే వస్తాడు, చేసినోడు ఎవడంటే నువ్వే వస్తావు. ఇప్పుడు ఈయనకు సిఐ గారికి చెప్తే ఆయన ఏమనంటే, సార్ ఆయన పెనుంబూరు అంటే ఏదో ఇక మామూలు ఊరోళ్ళు, ఇక వాళ్ళకి ఏదో తెలియకుండా ఉండొచ్చు, నేను ఒకసారి మాట్లాడతాను సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఆయన సార్ ఆల్రెడీ సిఐ సార్ కూడా మాట్లాడారు, నేను సార్తో కూడా చెప్పాను. సార్ కూడా మాకు ఆల్రెడీ వేరే వాళ్ళ తరపున సార్ కూడా మాకు తెలుసు, మా అన్న కూడా కానిస్టేబుల్ సార్ దగ్గర కూడా వర్క్ చేసి ఉంటారు ఆల్రెడీ. నేను చెప్పిన సార్తో రిక్వెస్ట్ గా, ఆ వీడియో ప్రైవేట్ లో ఉందమ్మా దాన్ని డిలీట్ చేయన్నారు సార్. దాన్ని డిలీట్ చేసి రేపు పొద్దున్న ఆయన ఛానల్లోనే సారీ చెప్తూ వీడియో చేయాలి, అది నీ బాధ్యత. ఓకేనా? ఛానల్ కి నాకు సంబంధం లేదు సార్ అసలు. నీ ఆడియో ఎట్లా ఛానల్ వస్తుంది మరి? సార్ ఒక సెకండ్, జవాబారి నువ్వే ఇవ్వాలి. అది ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర మీ దగ్గర నేను మధ్యలో మీకు వాడుకునేదాన్ని ఒక బకరా లాగా అయిపోతాను. నా జీవితం ఎవడుమన్నాడు మధ్యలోకు? నువ్వు ఆలోచన చెయ్యి. సో ఇప్పుడు నన్ను నాశనం చేసుకోమంటున్నారు నా జీవితాన్ని మీ లెక్కలో సార్. ఏం నాశనము? మరి నువ్వు వచ్చినవా లేదబ్బా చెప్పు సార్. ఒకటే సార్ నేను చెప్తున్నాను, ఆ వీడియో డిలీట్ చేయమన్నారు సార్కి నేను రిక్వెస్ట్ అడిగాను. నా ద్వారా మీకు ఏమైనా ప్రాబ్లం అంటే నేను ఇప్పటికీ చెప్తాను, సారీ చెప్తున్నాను. ఇంకోసారి నా సంబంధించింది మీకు రాదు, ఓకేనా? ఆ వీడియో వరకు నేను డిలీట్ చేయగలను. వాళ్ళతో నాకు అవసరం నాకు వాళ్ళతో అవసరమే లేదు. చిన్న వీడియో అయితే పెట్టు. నేను ఇట్లా సార్ ఒక సెకండ్ సార్, మీకు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, నాకు సంబంధం తెలిసి తెలియకుండా చేసిన ఆ వీడియో అనేది నేను ఎవరికి నేను డిలీట్ చేపిస్తున్నాను. అంతవరకు వాళ్ళతో నాకు సంబంధం అవసరం లేదు. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు, మీరు నాకు తెలియదు. అట్లా కాదు, ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చింది అసలు సార్, డబ్బులు తీసుకొని నాకు ఏదో కొంచెం పార్టీలో ఉన్నప్పుడు ఏదో అనవసరంగా మాట్లాడినాను, తప్పైంది అంతవరకు. డబ్బులు తీసుకున్నానంటే సార్ నా బ్యాంక్ డీటెయిల్స్ డబ్బులు తీసుకోలేవబ్బా. ఒక్క మాట, నీ పక్కనే ఉండి మాట్లాడిచ్చింది కదా? కాదు సార్, వేరే నీ పక్కన నవ్వుతున్నది ఎవడు? నీకు సలహాలు ఇస్తున్నది ఎవడు? అసలు అతను కుమార్ అనేసి అని ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు సార్, అతని నెంబర్ కూడా నాకు తెలియదు. ఆ రోజు పార్టీలో అన్స్పెక్టర్ వచ్చినా నాతో ఇచ్చేసినారు, అంతేగాని అసలు నా కాంటాక్ట్ లేదు. కాంటాక్ట్ లేకపోతే కుమార్ ఎవరు? వన్ కాంటాక్ట్ కాన్ఫరెన్స్ తీసుకో, మాట్లాడదాం సార్. మా ద్వారా నీకు రిక్వెస్ట్ గా సారీ చెప్తున్నాను. వీడియో ఒకటి నేను డిలీట్ చేపిస్తాను, అంతటితో అయిపోయింది సార్. అంతవరకు మీరు ఏమైనా మాట్లాడుకోండి. ఆయన మిమ్మల్ని ఏమన్నా, మీరు ఆయన మీ పర్సనల్ మీకు సమయం మీకు ఉంటాయి. దాంట్లో నేను ఇన్వాల్వ్ గాను, నాకు సంబంధం లేని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను సిఐ సార్ కూడా నేను చెప్తాను, ఆ సార్కి చెప్పాను ఆల్రెడీ. దాన్ని డిలీట్ చేపిస్తాను, ఆ నెంబర్ వరకు నా బాధ్యత అంతవరకు నేను సార్కి నేను చెప్పాను. నా వాయిస్ అనేది అక్కడ రాదు, నాకు సంబంధం లేదు. మీకు సంబంధించి మీరు ఏమన్నా మాట్లాడండి, వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడండి, నాకు సంబంధం మధ్యలో నన్ను లాగద్దండి సార్. వానికి ఎట్లా క్లాస్ బీకి నాకు ఆడియో రికార్డ్ నాకు అవన్నీ నాది నెంబర్ లో లేవు, ఏం లేదు సార్. ఇప్పుడు నీకు నంబర్ ఇప్పుడు పంపిస్తా, నీకు కాల్ చేయి.
అసలు అవసరం లేదు సార్ నాకు వాళ్ళతో. అది నేను లేని తప్పది. ఇప్పుడు వాళ్ళు పోయి ఇంకోసారి కేసు పెడితే మీరు పెడతానంటే మధ్యలో నన్ను మీరు వాడుకునేదని చేస్తారు సార్. నేను ఎట్లా సార్ మీరు వాడుకునే వాళ్ళు? దానికి చెప్పలే. నువ్వు ఆయనకు ఫోన్ అట్లే చేసి కదా సార్ అవుతుంది. ఇప్పుడు అరే నేను వెధవా ఇప్పుడు నీ గురించి ఇప్పుడు నేను ఇరుక్కున్నా కదరా వెధవా అని చెప్పి వాడిని తిట్టి నాకు ఒకసారి మెసేజ్ పెట్టు. వాళ్ళ గురించే నాకు వద్దు సార్, వదిలేయండి సార్, రిక్వెస్ట్ చేస్తాను. నన్ను నన్ను అదే ఎందుకు సార్? మాట్లాడతావు. నేను సార్ మరి నా నా ఆడియో రికార్డ్ సార్ చేసి పంపించేంత ఉంది నీకు. చదువు రాదంటావు, రికార్డ్ చేసేంత కేపబిలిటీ ఉందా నీకు? నువ్వు చదువుకున్నావు, ఆలోచన చేసి మాట్లాడాలబ్బా ఎవరితోనైనా. నేను ఎవరికి ఇంతవరకు ద్రోహం చేయలే, ఎవరిని మోసం చేయలే. నువ్వు అర్థం చేసుకోవాలి అది. అవును సార్, ఇప్పుడు అర్థం చేసుకుని రిక్వెస్ట్ కడతాను కదా సార్. నేనేమో సరే, అప్పుడంటే మళ్ళీ ఏదో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాం, ఇదయింది కాబట్టి సరే, రిక్వెస్ట్ రైట్, చేసుకొని ఓకే. నేను చెప్తాను నేను సార్. మాట్లాడతాను మళ్ళీ సిఐ గారితో. సరే సార్, సరే సార్, ఓకే. పూర్తి ఆడియో విన్నారు కదండి. ఇంకా ఎన్నో ఆడియోస్ మన దగ్గర ఉన్నాయి. సో వాటన్నిటి రహస్యాలు మీకు కావాలనుకుంటే నేను శ్రీధర్ గారి నంబర్ ఒకసారి నేను డిస్ప్లే మీద పెడతాను. మీరు ఆయనకు ఫోన్ చేసైనా తెలుసుకోవచ్చు, లేదా ఆడియోస్ మీరు వినాలంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మీరు వినొచ్చు. అర్థమైందా? అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే ఆ ఆడియో రికార్డ్స్ కనుక మీరు వింటే ఈ ఏపీ తెలంగాణ నుంచి నిజంగా అందరూ బహిష్కరించే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అసలు బ్రాహ్మణులని కాదు, పెద్దవాళ్ళని కాదు, చిన్నవాళ్ళని కాదు, నీచంగా మాట్లాడడం నిజంగా బాధాకరం అండి. అదేవిధంగా ఒక పాప చనిపోయిందని దుష్ప్రచారం చేశారు. సో దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్ అది కూడా నేను పెడతాను. ఎంతమందికి ఎలా బ్లేమ్ చేస్తున్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు అది కూడా చూస్తారు. నెక్స్ట్ వాళ్ళ తండ్రి గారితో ఒక ఆడియో పంపించున్నాం, అంటే ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఆ ఆడియో రికార్డ్ ఆయన పెట్టుకోమని చెప్పారు. సో ఆడియో రికార్డ్ కూడా మీకు పెడతాను. ఇంకా టోటల్ 10 ఆడియోస్ మన దగ్గర ఇలాంటివి ఉన్నాయండి. సో వీటికి సంబంధించిన వివరాలు మీకు కావాలంటే మాత్రం మీరు ఒకసారి శ్రీధర్ గారికి కాంటాక్ట్ చేయండి. ఆయన నంబర్ డిస్ప్లే మీద పెట్టాను కదా నేను ఇందాక, ఓకేనా? సో ఇలాంటి దుర్మార్గులు ఉన్నంతకాలం మన భారతదేశం ఎలా బాగుపడుతుందనేది మీరు ఆలోచన చేయండి. తాను ఎదగడం కన్నా ఎదుటి వ్యక్తిని ఎలా అణచాలో ఆలోచించే ఇలాంటి దుర్మార్గులు మన ఏపీ తెలంగాణలో ఉండడం నిజంగా ఒక దౌర్భాగ్యము అని నేనైతే మాట్లాడతాను. ఎందుకంటే ఈ వ్యక్తి స్పెషల్గా మహారాష్ట్ర బార్డర్లో ఉంటారు. సో అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మొత్తం నాశనం పట్టించే రకంగా ఆయన తయారయ్యాడు. దయచేసి ఇలాంటి వ్యక్తులను నమ్మకండి. ప్లస్ ఇలాంటి వ్యక్తులతో మీరు వాస్తు చూపించుకుంటే మీ ఇల్లు నష్టాల పాలు కాక తప్పదు. ఇదొక్కడే గుర్తుపెట్టుకోండి. పాముకి ఎంత పాలు పోసి పెంచినా 100% మిమ్మల్ని కాటేస్తుంది. ఇదొక్కటే మీరు మైండ్లో అనేది పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.